హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అయితే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ అండి. అయితే యాక్చువల్గా ఈ వీడియో వ్లాగ్ దేని గురించి అని చెప్పేసి అయితే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసారు కదా. సో దాని గురించే డిస్కషన్ చేయడానికి వచ్చానండి మీ ముందుకి. అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ జాబ్కి అప్లై చేసి చదువుతున్నాను అనేది మీకు తెలిస్తేనే ఎందుకు ఆ మెయిల్ అనేది నాకు వచ్చిందని మీకు అర్థమవుతుంది. అయితే ఎవరైతే రెగ్యులర్గా నా ఛానల్ని ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే అర్థమై ఉంటుందండి. సో నేను ఆర్ఆర్బి ఎన్టీపీసీ రైల్వేలో ఎన్టీపీసీ జాబ్కి అయితే అప్లై చేశాను. నా నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 6CE అనండి. సో అదందరికీ మీకు తెలిసే, అది అండర్ గ్రాడ్యుయేట్కి రిలేటెడ్గా ఉన్న నోటిఫికేషన్. అయితే నేను ఈ నోటిఫికేషన్కి అప్లై చేసినప్పటి నుంచి ప్రతిసారి అయితే చెక్ చేస్తూ వస్తూ ఉంటాను కదా, మెయిల్ కానివ్వండి, నార్మల్ మెసేజెస్ కానివ్వండి, అంటే ఆర్ఆర్బి అంటే వెబ్సైట్ నుంచి ఏమైనా నోటిఫికేషన్స్, కొత్త అప్డేట్స్ ఏమైనా వస్తున్నాయా, ఎగ్జామ్ డేట్స్ కానివ్వండి, పోస్ట్ పోన్ అవుతున్న ఎగ్జామ్స్ కానివ్వండి, ఇలా చాలా అయితే అప్డేట్స్ వస్తాయి కదా. సో అవన్నీ నేను ఎప్పుడూ చెక్ చేస్తూ ఉంటాను. సో అలాగే మనకు గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు సో అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకు కూడా అంటే అదే టైంలో ఉంటుంది కావచ్చు అని నేను అనుకున్నాను. ఎందుకంటే నాకు ఐడియా లేదండి. నేను ఇదే ఫస్ట్ టైం అయితే రైల్వేస్లో జాబ్ కోసం అప్లై చేసింది. నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినప్పటి నుంచి ఇదే ఫస్ట్ అటెంప్ట్ నాది రైల్వేస్లో. యాక్చువల్గా చెప్పాలంటే గ్రూప్ 1 లాస్ట్ ఇయర్ అయితే రాశాను. సో గ్రూప్ 1 ఒక్కటే నేను అటెంప్ట్ చేసిన ఎగ్జామ్ అండి, అంటే గవర్నమెంట్ జాబ్కి. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇదే అండి, ఆర్ఆర్బి ఎన్టీపీసీది. సో అందుకని చెప్పేసి నేను కొంచెం టెన్షన్గా ఫీల్ అయ్యాను. బట్ ఏంటంటే ఫస్ట్ టైం కాబట్టి అటెంప్ట్ ఇచ్చేది నాకు ఐడియా లేదు. సో రైల్వేస్లో ఎగ్జామ్స్ ఎలా ఉంటాయని చెప్పేసి. సో గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఎప్పుడైతే ఎగ్జామ్ డేట్స్ నోటిఫికేషన్ వచ్చేసిందో అప్పుడైతే నేను టెన్షన్ పడ్డాను. ఎందుకంటే నాకు కూడా ఉంది కావచ్చు అని చెప్పేసి నేను వెబ్సైట్లో చాలా వెతికాను. అంటే ఎందుకు మరి అంటే నేను అప్లై చేసిన నా పాస్వర్డ్ అండ్ నా నోటిఫికేషన్ నంబర్ వచ్చేసి నేను అక్కడ ఎంత టైప్ చేసినా కూడా గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఎగ్జామ్స్ గురించి కాబట్టి అది నా నంబర్ అస్సలు తీసుకోవట్లేదు. క్యాన్సల్ అని వస్తుంది. సో డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలని చెప్పారు. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చాను, అయినప్పటికీ అది క్యాన్సల్ అని చూపిస్తుంది. సో నేను చాలా టెన్షన్ పడిపోయాను. అంటే ఎందుకంటే నేను అప్లై చేసినప్పుడు ఫీజు 250 రూపీస్ 500 పే చేశాను. సో అది నాకు సక్సెస్ఫుల్ అని మెసేజ్ అయితే రాలేదు, పెండింగ్ అని పడింది. సో దానివల్ల అంటే పేమెంట్ అవ్వక ఒకవేళ నా అప్లికేషన్ తీసుకోలేదేమో అని చెప్పేసి అయితే బాధపడ్డాను. మరి ఎందుకు గ్రాడ్యుయేషన్ వాళ్ళకే కదా ఇది ఎగ్జామ్, సో అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి తర్వాత ఉంటాయి కావచ్చు అని చెప్పేసి ఇంకా నేను అక్కడికే ఆగిపోయాను. మళ్ళీ వెబ్సైట్లో అయినా నాకు మెయిల్లో నేను ఫస్ట్ టైం అప్లై చేసిన తర్వాత నాకు వచ్చిన మెయిల్ ఉంటుంది కదండి పాస్వర్డ్కి సంబంధించింది. సో అక్కడ రిప్లై ఇద్దాం అనుకున్నాను, సో సక్సెస్ఫుల్ అయిందా లేదా అని చెప్పేసి. బట్ ఇంకా మెయిల్లో డైరెక్ట్ ఎందుకు మనం పెట్టడం అని చెప్పేసి సైలెన్స్గా ఉండిపోయాను. ఆ తర్వాత అర్థమైంది ఇంకా నేను అండర్ గ్రాడ్యుయేట్ కదా, సో అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్స్ కాదు అని చెప్పేసి. సో మీ అందరికీ తెలిసిందే, అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకైతే ఆగస్ట్లో అయితే ఉన్నాయి కదండి ఎగ్జామ్స్. ఇంకా కరెక్ట్ వచ్చేసి 18 డేసే ఉందండి. సో ఈ 18 డేస్లో అయితే కంపల్సరీగా చదువుకోవాలి. కొంచెం టెన్షన్గా కూడా ఉంది. బట్ ఈ వీడియోతో మీ ముందుకు రావడానికి రీజన్ ఏంటంటే నిన్న ఎస్టర్డే అయితే నాకు ఒక మెయిల్ వచ్చిందండి. ఆ మెయిల్ వచ్చిన ఒక 10 మినిట్స్కి ఒక నార్మల్ మెసేజ్ కూడా వచ్చింది. సో నేను అది చూసి అయితే కొంచెం భయపడ్డాను. ఎందుకు ఈ టైంలో నాకు మెయిల్ వచ్చింది అని చెప్పేసి. అంటే 18 డేస్ ఉంది కదా మోర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వడానికి. సో ఈ 18 డేస్ మధ్యలో నాకు ఎందుకు మెసేజ్ వచ్చింది అంటే నేను ఏమైనా మిస్టేక్ చేశానా, లేకపోతే అంటే వెబ్సైట్లో అంటే ఏమైనా మిస్టేక్ చేశానా అని చెప్పేసి అయితే నేను అనుకున్నాను. అందుకే ఫస్ట్ అయితే నార్మల్ మెసేజ్ రాలేదండి, మెయిల్ వచ్చింది. సో అందుకే మెయిల్ ఓపెన్ చేసి చూసుకున్నాను. అంటే అది నిన్న వచ్చిందండి. సో నేను ఈరోజు చూసుకున్నాను, అందుకే మీకు ఈరోజు వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరిగింది. అయితే మెయిల్ చూసినప్పుడు నాకు మెయిల్లో ఏమని ఉందనంటే డియర్ అప్లికెంట్, అంటే మీరు అప్లై చేశారు కదా, డియర్ అప్లికెంట్ యువర్ అప్లికేషన్ ఫర్ నా నోటిఫికేషన్ నెంబర్ ఇచ్చేసి ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని చెప్పేసి అయితే వచ్చింది. అంటే మీరు అప్లై చేసిన నోటిఫికేషన్ ఉంది కదా 6CE అని అండర్ గ్రాడ్యుయేట్ కోసము, అదైతే సక్సెస్ఫుల్గా తీసుకున్నాము మేము అని చెప్పేసి అయితే మెసేజ్ వచ్చింది. సో నేను షాక్ అయ్యాను. అంటే ఈ టైంలో తీసుకోవడం ఏంటి అంటే ఆల్రెడీ తీసుకొని ఉంటారు కదా నేను అప్లై చేసినప్పుడే నవంబర్లో. మళ్ళీ ఇప్పుడు ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు జరిగిందా, నా అప్లికేషన్ ఇప్పుడు అయిందా పేమెంట్ అని చెప్పేసి అయితే అనుకున్నాను. బట్ అలా ఉండదు కదా, నేను నవంబర్లో అప్లై చేసినప్పుడు అప్లికేషన్ తీసుకొని ఉంటుంది. అందుకే నాకు పాస్వర్డ్ అండ్
అది నంబర్ అయితే ఇచ్చారు కదా పాస్వర్డ్. సో అలా ఎలా ఉంటుంది అనుకున్నాను. బట్ నార్మల్ మెసేజ్ కూడా చూసుకున్న తర్వాత అర్థమైంది నాకు 2 సేమ్ ఉన్నాయండి. అంటే డియర్ అప్లికెంట్ మీరు దేనికైతే అప్లై చేశారో అదైతే మేము యాక్సెప్ట్ చేసాము. వెబ్సైట్ నుంచి యాక్సెప్టెడ్ అండి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి అయితే యాక్సెప్ట్ చేశాము అన్నట్టు అయితే మెసేజ్ వచ్చింది. సో దీన్ని నేను ఏమనుకోవాలో నాకు అర్థం కాలేదు. అంటే నేను నవంబర్లో అప్లై చేసినప్పటిది ఇప్పుడు యాక్సెప్ట్ చేశారా, లేకపోతే అంటే ఇంకా 1 మంతే ఉంది కదా, 18 డేస్ కాబట్టి సో నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ కోసం అంటే అలర్ట్గా ఉండాలని చెప్పేసి మెయిల్ పంపించారా అనేది నాకు తెలియదు. సో నేనైతే అలర్ట్గా ఉండడానికనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎక్కడ అయితే వెబ్సైట్లలో కానివ్వండి మెయిల్లో అయితే రిప్లై ఇవ్వలేదు. అంటే నాది అప్లికేషన్ కంప్లీట్ అయిందా అని చెప్పేసి అయితే ఎక్కడ నేను రిప్లై ఇవ్వలేదు. మరి రిప్లై ఇవ్వకపోయినా నాకు వచ్చింది అని అంటే మేబీ నేను అంటే వాళ్ళు నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ ఉంది కాబట్టి సో అలర్ట్గా ఉండడానికే ఈ మెయిల్ అండ్ నార్మల్ మెసేజ్ పంపించారు కావచ్చు అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈ ముందు 18 డేస్ ముందు ఇవ్వడానికి రీజన్ ఏమైనా మీకు తెలుసుంటే కనుక కామెంట్ చేయండి. నేనైతే ఇలాగే అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అనే వచ్చింది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. యాక్సెప్ట్ లేదు అని అంటే మాత్రం నెక్స్ట్ మంత్ కోసం నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నదంతా వేస్ట్ అయిపోయేది. అయితే అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు ఎవరైనా కనుక మీరు కూడా అప్లై చేసి ఉంటే నోటిఫికేషన్ 6 CE అనండి. సో ఈ నోటిఫికేషన్కి మీరు ఎవరైనా అప్లై చేసుకుంటే కనుక ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు కూడా నార్మల్ మెసేజ్ అండ్ మెయిల్ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అంటే నాకు రావడానికి రీజన్ ఏంటో అర్థమవుతుంది కదా. సో మీకు కూడా వచ్చి ఉంటే కనుక కామెంట్ చేయండి, రాకపోయినా కూడా కామెంట్ చేయండి. సో తెలుస్తుంది కదా కొంతమందికి ఇలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి. అండ్ ఇంకొక విషయం అండి, సో రైల్వేస్ అంటే రైల్వేలో ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అంటే లాస్ట్ ఇయర్స్ నుంచి సో ఇలా అంటే కొన్ని డేస్ ముందు ఎగ్జామ్ డేట్స్ ముందు ఇలా మెసేజ్ వస్తుందా, మెయిల్ వస్తుందా లేదా ఒకసారి అయితే ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో మీ కామెంట్ కోసం అయితే వెయిట్ చేస్తుంటాను. ఎందుకంటే నాకు ఇలాను అంటే మెసేజ్ వచ్చింది కాబట్టి సో దీన్నైతే నేను ఎక్కువ ఇష్యూగా అయితే తీసుకోవట్లేదు. సో యాక్సెప్టెడ్ అని వచ్చింది కాబట్టి సో అలర్ట్ కోసం ఇచ్చారని అయితే అనుకుంటున్నాను. అండ్ వాళ్ళు ఇచ్చిన మెయిల్లో కూడా అంటే ఇది సిస్టమ్ జనరేటెడ్ మెసేజ్ కాబట్టి డు నాట్ రిప్లై అని కూడా అన్నారు. సో రిప్లై ఇవ్వద్దన్నారు కాబట్టి నేను దానికి కూడా రిప్లై ఇవ్వలేదు. బట్ మీ నుంచి తెలుసుకుందామని చెప్పేసి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అయితే మీకు ఈ వీడియోతో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందండి. అంతే అండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. హ్యావ్ ఎ నైస్ డే.